అందరికీ నమస్కారం. ఈరోజు మనము ఈ యొక్క 7వ ఎపిసోడ్లో ఊబకాయం అనే ఒక పరిస్థితి గురించి మాట్లాడుకుందాము. ఊబకాయం ఒబేసిటీ అంటాము ఇంగ్లీష్లో. ఊబకాయం అనేది మనకి ఒక మానసిక పరిస్థితి కింద డయాగ్నోసిస్ కింద తీసుకోము. కాకపోతే ఈ యొక్క పరిస్థితి అనేది ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో చాలా ఫ్రీక్వెంట్గా కనిపిస్తూ ఉంది. ఎస్పెషల్లీ చిన్నపిల్లల్లో ఊబకాయం అనేది ఒక పెద్ద సమస్యగా తయారైంది. సో మనము ఈ యొక్క సమస్య గురించి ఈరోజు మాట్లాడుకుందాము. సైకలాజికల్గా ప్రాబ్లము ఉన్నవి ఒక 2 కండిషన్స్ ఉన్నాయి. దాని మీద ఎక్కువ ఫోకస్ లేకుండా బ్రీఫ్గా నేను మెన్షన్ చేస్తాను. ఎక్కువ ఫోకస్ అనేది మనము అసలు ఊబకాయం అని దేన్ని అంటాము, ఎందువల్ల ఈ యొక్క కారణాలు ఏంటి, దీనికి కారణాలు ఏంటి, దానివల్ల ఏ రకమైన మనకి నష్టాలు, ఏ రకమైన ఇబ్బందులు కలుగుతాయి, చివరిగా మనము దీన్ని కౌన్సిలింగ్ ద్వారా, మెడికల్ ప్రొసీజర్స్ ద్వారా ఈ ఊబకాయాన్ని ఎలా మనము కంట్రోల్లోకి తెచ్చుకోవాలి అనే ఈ యొక్క విషయాల గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాము. మొదటగా అసలు ఊబకాయం అంటే ఏంటి, దేన్ని మనం ఊబకాయం అని అంటాము అంటే, మన శరీరంలో ఉండవలసిన బరువు కంటే 20% బరువు ఎక్కువగా ఉన్నప్పుడు ఆ పరిస్థితిని మనము ఊబకాయం అని అంటాము. సో మనకి ఒక 20% బాడీ వెయిట్ ఎక్కువగా ఈ యొక్క ఫ్యాట్ అక్యుములేషన్ అంటే ఎక్కువగా కొవ్వు అనేది శరీరంలో పేరుకుపోవడాన్ని మనం ఊబకాయం కింద తీసుకుంటాము. సో ఇక్కడ చాలామందికి నేను ఎలా ఉండాలి, సైజు గురించి, ఎలా ఉండాలి, షేప్ గురించి కొన్ని ఆలోచనలు ఉంటాయి. ఐడియల్గా ఇలా ఉంటే బాగుండు అనే ఇన్ఫ్లుయెన్స్ మనకి ఇప్పుడు మోడలింగ్ ద్వారా కావచ్చు, ఫ్యాషనింగ్ ద్వారా, ఎస్పెషల్లీ మనకి పిల్లల్లో, టీనేజ్ పిల్లల్లో, కౌమార దశలో ఉన్న పిల్లల్లో, ఎక్కువగా ఆడపిల్లల్లో ఈ యొక్క ఫ్యాషను, ఈ యొక్క ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఎక్కువగా నేను ఇలా ఉండాలి, ఐడియల్గా ఇలా అవుతే బాగుంటుంది అని కొన్ని ఆలోచనలతో ఉంటూ ఉంటారు. సో ఎందుకంటే వాళ్ళకి ఆ ఊబకాయం వల్ల ఎక్కువగా తన తోటి పిల్లలు తనతో స్నేహం చేయడానికి పెద్దగా విముఖత చూపించకపోవడము, చిన్నపిల్లలు ఊబకాయం ఉన్న పిల్లలతో ఆడుకోవడానికి ఎక్కువగా ప్రిఫర్ చేయకపోవడము అనేవి కూడా మనకి రీసెర్చ్లో కొన్ని ఇబ్బందులుగా కనిపిస్తూ ఉన్నాయి. సో వాళ్ళ యొక్క కాన్ఫిడెన్స్, ఎక్కువగా ఆత్మన్యూన్యతా భావం అనేది చిన్నపిల్లల్లో ఉన్నప్పటి నుంచే ఈ యొక్క ప్రాబ్లం వల్ల మనకి కనిపిస్తూ ఉంది. సో మనము ఈ ఊబకాయాన్ని అసలు మనము ఎట్లా, ఏంటి, దీనికి కారణాలు ఏంటి, ఎందుకు ఇది ఇంత కామన్గా మనం చూసుకుంటే గనక ఒక 30 మంది పిల్లల్ని చూసుకుంటే గనక అందులో మనకి సగానికి పైగా మనకి ఊబకాయం ఉన్నట్లు మనకి తెలుస్తూ ఉంది. అది స్కూల్ వాతావరణం, క్లాస్ రూమ్ అయినా కానివ్వండి, ఏదైనా ఒక క్లాస్ విషయంలో చూస్తే మనకి ఇది చాలా కామన్ ప్రాబ్లంగా ఉంది. సో మనకి ఏంటి, దీనికి కారణాలు ఏంటి అని చూసుకుంటే గనక కారణాలని మనం 2 రకాలుగా విభజించాము. ఒకటి, తక్కువ పర్సంటేజ్, ఒక 10-15% వరకు ఊబకాయం అనేది జెనెటిక్ కింద, ఒక మెడికల్ ప్రాబ్లం కింద మనం తీసుకుంటాము. ఏదైనా ఒక హార్మోన్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కానీ, ఒక హైపోథైరాయిడిజం అంటాము, హైపర్ థైరాయిడిజం, ఇలా మనకి ఎండోక్రైన్ హార్మోన్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఊబకాయం మెడికల్గా మనకి కనిపిస్తూ ఉంటుంది. ఈ యొక్క తక్కువ పర్సంటేజ్ విషయాన్ని పక్కన పెడితే అసలు కారణం ఏంటి అని తెలియకుండా మనకి చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఇడియోపాథిక్ కాజెస్ అని అంటాము. ఇక్కడ మనకి డెఫినెట్గా ఇది కారణము ఈ ఊబకాయానికి, ఫలానా పర్సన్లో, ఫలానా చైల్డ్లో అని మనకి చెప్పడానికి, పిన్ పాయింట్ చేసి చెప్పడానికి మనకి మెడికల్ రీసెర్చ్ ఇంకా అంత డెవలప్ అవ్వలేదు అనే చెప్పొచ్చు. సో మెయిన్గా మనం ఇక్కడ కారణాలు చూసుకుంటే గనక, తక్కువగా శారీరకంగా తక్కువ యాక్టివిటీ లెవెల్, అంటే ఎక్కువగా బాడీ అనేది ఎక్కువగా యాక్టివ్గా మూమెంట్ అనేది లేకుండా ఉండడం, యాక్టివిటీ లెవెల్ తక్కువ ఉండడము ఒక ఫ్యాక్టర్ అయితే, ఎక్కువ కొవ్వు ఉన్న తిండి పదార్థాలను
కొవ్వు ఉన్న పదార్థాలని ప్రిఫర్ చేయడం అనేది ఇంకొక ఫ్యాక్టర్. సో మనకి ఇక్కడ ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువగా మనకి పెద్దవాళ్ళు అయితే ఒక 20 ఏళ్ళు దాటిన వాళ్ళు ఒక 4 గంటలు 5 గంటలు కదలకుండా టీవీ ముందు, వీడియోల ముందు, కంప్యూటర్ల ముందు కూర్చోవడం అనేది కూడా ఒక సెకండరీ ఫ్యాక్టర్ కింద చెప్పుకుంటాము. పిల్లల్లో ఒక 2-3 గంటలు కదలకుండా టీవీ ముందు కానీ స్క్రీన్ల ముందు కూర్చోవడం అనేది కూడా ఒక ఎడిషనల్ పాసిబుల్ ఫ్యాక్టర్ కింద మనము ఇక్కడ చూస్తాము. అదే ఇంకా మనము ఎక్కువ కొవ్వు పదార్థాలని ఫుడ్ ప్రిఫరెన్స్ని ఎక్కువగా కొవ్వు పదార్థాలు అంటే మనకి తినే ఆహారంలో ఎక్కువ హై ఫ్యాట్ ఫుడ్ని ప్రిఫర్ చేయడం అనేది కూడా మనకి ఒక కారణంగా చెప్పుకోవచ్చు. జనరల్గా వెయిట్ ఈ యొక్క ఊబకాయం అనేది పేరెంట్స్లో ఉన్నప్పుడు అది పిల్లల్లో ఎక్కువగా వచ్చే అవకాశం అనేది ఉంటుంది. చిన్నప్పుడు ఊబకాయం ఉన్న పిల్లలు దాదాపుగా పెద్దగైన తర్వాత కూడా అడల్ట్ స్టేజ్లో కూడా ఊబకాయం అనేది కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే మన యొక్క ఫుడ్ అండ్ యాక్టివిటీ హ్యాబిట్స్ అనేవి మోస్ట్లీ మనకి ఈ యొక్క పెరిగే దశలోనే మనకి ఏర్పడతాయి. కాబట్టి ఇవే హ్యాబిట్స్ కంటిన్యూ అవ్వడం వల్ల ఆ యొక్క వెయిట్ కూడా అలా పెరుగుతూ ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. సో జనరల్గా ఈ హై ఫ్యాట్ ఫుడ్ ప్రిఫర్ చేసే ఫ్యామిలీస్లో మనకి ఎక్కువగా ఊబకాయం కనిపిస్తుంది పిల్లల్లో అనేది ఒకటి చెప్పుకుంటున్నాము. ఎక్కువగా బయట తినడము, అట్లీస్ట్ అవుట్ ఆఫ్ 3 మీల్స్లో ఒక రోజులో ఒక మీలు బయట తినడము, ఈ రెస్టారెంట్లో హై ఫ్యాట్ కంటెంట్ ఉన్న ఫుడ్ ప్రిఫర్ చేయడము, ఫ్రైడ్ స్టఫ్, ఈ యొక్క పిల్లలకి ఇష్టమైనవి మెయిన్గా ఈ యొక్క చిప్స్, క్రిస్పీ, ఇటువంటి చాక్లెట్స్, ఈ రకమైన ఐస్ క్రీమ్స్, ఈ రకమైన హై ఫ్యాట్ ఫుడ్ని మనము ప్రిఫర్ చేసినప్పుడు కూడా ఎక్కువగా ఊబకాయం అనేది కనిపిస్తూ ఉంటుంది. సో నేను చెప్పే మెయిన్ పాయింట్ ఈ యొక్క పేరెంట్స్ ఇన్ఫ్లుయెన్స్ అనేది చాలా ఎక్కువగా మనము ఏ రకంగా మన పిల్లల్ని పెంచుతామో, ఏ రకమైన ఫుడ్ మనము ఇస్తామో దాని ప్రకారంగానే వాళ్ళ యొక్క ఫుడ్ హ్యాబిట్స్ అనేవి మనకి చిన్నప్పటి నుంచి అవి మెయిన్గా మనకి కంటిన్యూ అవుతుంది. సో ఎప్పుడైతే మనము అంటే ఇప్పుడు రీసెర్చ్ ప్రకారంగా చూసుకుంటే 3 ఏళ్ల వయసు ఉన్న పిల్లల నుంచి కూడా ఈ హై ప్రిఫరింగ్ ఫ్యాట్ ఫుడ్ అనేది ఒబీస్ పేరెంట్స్ ఉన్నప్పుడు, అంటే ఊబకాయము ఉన్న తల్లిదండ్రులు ఉన్నప్పుడు పిల్లలు 3 ఏళ్ల పిల్లల నుంచి కూడా మనకి ఈ యొక్క హై ఫ్యాట్ ఫుడ్ ప్రిఫరెన్స్ అనేది మనకి కనిపిస్తోంది. ఇవన్నీ రీసెర్చ్ ద్వారా వచ్చిన నిజాలు. సో ఇవి కొన్ని మనకి హై ఫ్యాట్ ఫుడ్ ప్రిఫరెన్స్ ఒకటి, యాక్టివిటీ లెవెల్, ఫిజికల్ యాక్టివిటీ లెవెల్ తక్కువగా ఉండడం ఒకటి అనేది కూడా కారణాల కింద చెప్పుకోవచ్చు. ఇంకా చూసుకుంటే కనుక సోషల్గా అంటే సామాజిక పరంగా కారణాలను చూసుకుంటే కనుక మనం ఒక పిల్లలు నెగ్లెక్ట్, ఫ్యామిలీలో పిల్లల్ని ఎక్కువ పిల్లలు ఉండడం వల్ల నెగ్లెక్ట్ చేయడం అనేది కానీ, ఇంకా ఒక ఫ్యామిలీ ఒక ఆరోగ్యకరమైన వాతావరణం ఫ్యామిలీలో లేకపోవడం వల్ల కానీ, ఏ రకంగానైనా స్ట్రెస్ లెవెల్స్ అనేవి ఈ కుటుంబ పరంగా ఎక్కువగా ఉన్నప్పుడు పిల్లలు తినడం అనేది ఒక కంఫర్ట్ ఫ్యాక్టర్ కింద, అంటే తినడం అనేది అందరికీ కూడా ఒక కంఫర్ట్ ఫ్యాక్టర్. సో పిల్లల్లో ఎక్కువగా ఇది స్ట్రెస్ని డీల్ చేసే ఒక విధానంగా, పిల్లలే కాదు పెద్దవాళ్ళల్లో కూడా ఎక్కువ స్ట్రెస్ లెవెల్ ఉన్నప్పుడు ఎక్కువగా తినడం అనేది కూడా ఒక రకమైన కాంపెన్సేటరీ, అంటే ఒక రకమైన మనకి వాళ్ళు డెవలప్ చేసుకున్న ఒక అడాప్టివ్ బిహేవియర్ కింద మనం చూస్తూ ఉంటాము. సో పిల్లల్లో డిప్రెషన్ లెవెల్ ఎక్కువ ఉన్నప్పుడు, పిల్లల్లో యాంగ్జైటీ లెవెల్, పెద్దవాళ్ళల్లో కూడా ఈ యొక్క మానసికంగా కొంచెము డిప్రైవేషన్ లాగా, నెగ్లెక్ట్ లాగా ఉన్నప్పుడు, పావర్టీ, ఈ కండిషన్స్ ఉన్నప్పుడు కూడా మనకి ఎక్కువగా హై ఫ్యాట్ ఫుడ్ అనేది మనం ఒక కంఫర్ట్ ఫ్యాక్టర్ కింద తీసుకోవడం వల్ల కూడా మనకి ఈ యొక్క ఒబేసిటీ, ఊబకాయం అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇవి కారణాలు చూసుకున్నప్పుడు. ఓకే, ఇప్పుడు మనము ఇందాక బిగినింగ్లో చెప్పుకున్నట్టు మానసిక పరిస్థితి కింద ఒక 2 రకాల డిజార్డర్స్ని మనం చెప్పుకోవచ్చు.
వాటిని మెడికల్గా మనము ఎనరెక్సియా నెర్వోజా అనేది ఒక కండిషను. నేను బ్రీఫ్గా జస్ట్ ఒక 1 మినిట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం ఊబకాయం అనేది సైకలాజికల్ ప్రాబ్లం కాకపోయినా ఈటింగ్ డిజార్డర్ కింద మనకి 2 రకాల కండిషన్స్ అనేవి మనం మానసికంగా చూసుకుంటాము. అనరెక్సియా నర్వోజా అనే ఒక కండిషన్ అనేది ఎక్కువగా టీనేజ్ ఆడపిల్లల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. వీళ్ళు ఎక్కువగా ఒక స్ట్రెస్ ఫ్యాక్టర్ వల్లనో, స్కూల్లో అడ్జస్ట్మెంట్ ఇష్యూస్, ఏదో స్ట్రెస్ ఫ్యాక్టరు, డిప్రెషన్ వల్ల వాళ్ళకి మేము చాలా వెయిట్ ఎక్కువ ఉన్నాము అనే ఒక ఫీలింగ్తో వీలైనంతగా తక్కువ తినడము, ఒక్కొక్కసారి తిండి మానేయడం చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి యాక్చువల్గా అండర్ వెయిట్లో ఉన్నా కానీ మేము బాగానే హెల్తీగా ఉన్నాము, మాకేం ప్రాబ్లం లేదు అనేది వాళ్ళు ఒక డినయల్ లాగా ఈ యొక్క పిల్లలు ప్రవర్తించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది మనకి యాక్చువల్గా వాళ్ళు అండర్ వెయిట్ ఉంటారు, ఎక్స్ట్రీమ్గా అండర్ వెయిట్ ఉంటారు. ప్లస్ మనకి వాళ్ళు ధరించే దుస్తులు కూడా కనపడకుండా లూజ్గా ఉండే దుస్తులు ధరించడము, మేము బాగానే ఉన్నాము, మాకేం ప్రాబ్లం లేదు అనేది వాళ్ళు చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. దీన్ని మనం ఎప్పుడైతే వాళ్ళల్లో ఈ నెలవారీ ఋతుక్రమం అనేది స్టాప్ అయినప్పుడు దాన్ని ఒక డేంజర్ సైన్ కింద మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఇది అనరెక్సియా నర్వోజా అనే ఒక మెడికల్ ఈటింగ్ డిజార్డర్ కింద తీసుకుంటాము. సెకండ్ కండిషను బులిమియా నెర్వోజా అంటాము. ఇక్కడ కండిషన్లో వాళ్ళు ఫుడ్ ఒక బింజ్ ఈటింగ్, అంటే ఒక ఎక్స్ట్రీమ్గా హై ఫ్యాట్ ఫుడ్ హై అమౌంట్లో కన్జ్యూమ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. బింజ్ ఈటింగ్ అంటాము. ప్లస్ అలా తినడం వల్ల అయ్యో నేను ఎక్కువ తినేసానే అనే ఒక గిల్ట్ తోటి మళ్ళీ వాళ్ళు కావాలని వాంతి చేసుకోవడము, కావాలని వాళ్ళు ఈ యొక్క ట్యాబ్లెట్లు వేసుకొని, లాక్సేటివ్స్ వేసుకొని వెయిట్ తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో యాక్చువల్గా వీళ్ళ వెయిట్ నార్మల్గానే ఉంటుంది, కానీ వీళ్ళు ఈ యొక్క స్ట్రెస్ వల్ల, యాంగ్జైటీ వల్ల ఈ యొక్క హై అమౌంట్ తీసుకోవడము, తిరిగి దాన్ని బయటికి తీసుకురావడానికి ప్రయత్నం చేయడం అనేది బులిమియా కిందికి వస్తుంది. వీటి మేనేజ్మెంట్ని మనం ఎక్కువగా ఈరోజు ఈ యొక్క ఎపిసోడ్లో మనం ఎక్కువగా ఫోకస్ చేయడం లేదు, ఎందుకంటే వీటికంటే కూడా ఊబకాయం అనేది మనము మెయిన్ టాపిక్గా తీసుకున్నాం కాబట్టి మనము ఆ టాపిక్ గురించే మనము ఫోకస్ చేద్దాము. సో ఇవి మనకి రకరకాల కారణాలు మనం చూసుకున్నాము. ఇప్పుడు నెక్స్ట్ అసలు ఈ యొక్క ఊబకాయం వల్ల ఏ రకమైన నష్టాలు వస్తాయి అనేది మనము కొద్దిగా మనము ఆలోచన చేయడానికి మనము కావాల్సిన ఇన్ఫర్మేషన్ని చూద్దాము. ఈ ఊబకాయం వల్ల మనకి మెడికల్గా, శారీరకంగా ఇబ్బందులు ఉన్నాయి, సైకలాజికల్గా అంటే మానసికంగా ఇబ్బందులు ఉన్నాయి. సో మనము ఫస్ట్ బయలాజికల్ అంటే మెడికల్ వైజ్గా, శారీరకంగా మనం చూసుకుంటే కనుక శరీరంలోని అన్ని ఇంపార్టెంట్ మన అవయవాల మీద దీని ప్రభావం అనేది పడుతూ ఉంటుంది. అది గుండె కానివ్వండి, అది మన ఎండోక్రైన్ సిస్టమ్, మన హార్మోన్ సిస్టమ్ కానివ్వండి, మనము పల్మనరీ అంటే మన బ్రీదింగ్ రిలేటెడ్ సిస్టమ్ కానివ్వండి, లంగ్స్, రెస్పిరేటరీ సిస్టము, మన ఆర్థోపెడిక్ సిస్టము, మన డైజెషన్ సిస్టము, ప్లస్ నర్వస్ సిస్టమ్, అన్ని రకాల మేజర్ ఇంపార్టెంట్ సిస్టమ్స్ మీద ఈ యొక్క ఊబకాయం యొక్క ప్రభావం అనేది ఉంటుంది. సో ఎక్కువగా రిస్కీగా మనం చూసుకోవాల్సింది డయాబెటీస్. చిన్నపిల్లలు ఊబకాయం ఉన్నప్పుడు వాళ్ళకి ఈ యొక్క ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనే ఒక రకమైన డయాబెటీస్ అనేది మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. స్లీప్ డిస్టర్బెన్స్ అంటే సరిగ్గా నిద్ర లేకపోవడము, ఎస్పెషల్లీ స్కూల్కి వెళ్ళే పిల్లల్లో ఈ యొక్క గురక ప్రాబ్లము, సడన్గా ఊపిరి ఆగకుండా సడన్గా నిద్ర మధ్యలో గాఢ నిద్రలో లేవడము, దీనివల్ల పిల్లలు స్కూల్లో కానీ మెమరీ ప్రాబ్లమ్స్ రావడము, ఎకడమిక్గా ఫోకస్ చేయలేకపోవడము అనేది కూడా ఒక సమస్య కింద చెప్పుకోవచ్చు. ఇంకా ఆర్థోపెడిక్ సమస్యలు చూసుకుంటే కనుక ఎక్కువగా ఫ్యాట్ అక్యుములేషన్ అనేది మనకి హిప్లో కనిపిస్తుంది కాబట్టి హిప్ పెయిన్స్,
మోకాళ్ళ నొప్పులు ఎక్కువగా, వాళ్ళ నడక విధానంలో మార్పులు రావడము, కాళ్ళు ఇలా లోపలికి వంగినట్లు బోయింగ్ ఆఫ్ లెగ్స్ అంటాము, ఇలా కాళ్ళు ఇలా ఒక డైమండ్ షేప్లో లోపలికి వంగినట్లా అనిపించడము, ఈ రకమైన వెయిట్, ఎక్సెస్ వెయిట్ వల్ల, ఈ ఊబకాయం వల్ల వస్తూ ఉంటాయి. సో ఇంకా రీసెర్చ్ ప్రకారంగా ఈ యొక్క హై ఫ్యాట్ ప్రిఫర్ చేసే పిల్లల్లో వెయిట్ ఏజ్ పెరుగుతున్న కొద్దీ క్యాన్సర్ ప్రోన్నెస్, అంటే క్యాన్సర్ రిస్క్ కూడా ఎక్కువగానే కనిపిస్తున్నట్టు మనకి రీసెర్చ్లో కనిపిస్తోంది. ఇవి మనకి బయలాజికల్గా అంటే శారీరకంగా జరిగే నష్టాలు. ఇంకా మనకి సైకలాజికల్గా అంటే మానసికంగా, సోషల్ పరంగా జరిగే నష్టాన్ని చూసుకుంటే ఇందాక చెప్పినట్లు అది మనకి చదువు మీద ఎఫెక్ట్ ఇస్తుంది, మంచి ఉద్యోగాలు సంపాదించలేకపోవడము, ఆడపిల్లల్లో మ్యారేజ్ అనేది కూడా ఒక ప్రాబ్లం కావచ్చు, ఇంకా స్మోకింగ్, ఈ యొక్క డ్రగ్ ఎడిక్షను, ఈ రకమైన ప్రాబ్లమ్స్ కూడా ఈ యొక్క ఊబకాయం వల్ల మనకి సెకండరీ ప్రాబ్లమ్స్ కింద వచ్చే అవకాశం ఉంది. చిన్న పిల్లల్లో కూడా లావుగా ఉన్న పిల్లలతో ఆడుకోవడానికి వేరే పిల్లలు ప్రిఫర్ చేయకపోవడం అనేది కనిపిస్తూ ఉంటుంది. ప్లస్ వాళ్ళ యొక్క ఆత్మవిశ్వాసం మీద ఇది చాలా పెద్ద దెబ్బే అని చెప్పుకోవచ్చు. లో సెల్ఫ్ ఎస్టీమ్ ప్రాబ్లమ్స్ అనేవి పిల్లల్లో కనిపిస్తాయి. వాళ్ళ బాడీ మీద వాళ్ళకే ఒక రకమైన నెగిటివ్ ఇమేజ్ అనేది వాళ్ళకి ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా తోటి పిల్లలు వాళ్ళని టీజింగ్ చేయడము, వాళ్ళ మీద ఎక్కువగా కమెంట్స్ చేయడం వల్ల కూడా వాళ్ళకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి తక్కువగా ఉండడము, ఇవన్నీ కూడా తల్లిదండ్రుల్ని కూడా ఒక రకమైన ఆందోళనకి గురి చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. డిప్రెషను, ఈ యొక్క దిగులు, ఈ యొక్క ఆందోళన అనేవి కూడా, ఈ యొక్క ప్రాబ్లమ్స్ అనేవి కూడా ఊబకాయం ఉన్న పిల్లల్లో ఎక్కువగా కనిపించడం అనేది జరుగుతూ ఉంది. సో ఇవి మనకి మానసికంగా వాళ్ళల్లో జరిగే నష్టాలు. ఇప్పుడు మనం ఏంటి మరి దీనికి ఏంటి సమస్యకి మేనేజ్మెంట్, కౌన్సిలింగ్ ద్వారా కానీ మెడికల్గా కానీ ఏమి సమస్యలు ఉన్నాయి, ఏం పరిష్కారాలు ఉన్నాయి అని మనం చూసుకుంటే కనుక, అన్నిటికంటే ముఖ్యమైనది నేను చేంజ్ అవ్వాలి. ఈ యొక్క ఊబకాయాన్ని నేను ఒక ప్రాబ్లం కింద తీసుకొని, దీన్ని నేను ఒక సమస్య కింద తీసుకొని ఇందులోంచి నేను ప్రయత్నం చేయాలి అనే ఒక మోటివేషన్ అనేది ఫస్ట్ స్టెప్. సో ఈ మోటివేషన్ అనేది లేకపోతే కనుక మనము దీంట్లో పెద్దగా సక్సెస్ అనేది సాధించడం అనేది కష్టము. సో రెడీనెస్ టు చేంజ్ అంటే నాకు ఇది ఒక ప్రాబ్లము, దీన్ని నేను ప్రాబ్లం కింద కన్సిడర్ చేస్తున్నాను అని అన్నప్పుడే మనం దానికి ఒక పరిష్కారం దిశగా మనము ముందడుగు వేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇది పిల్లల్లో లేకపోయినా పేరెంట్స్ దీన్ని ఒక సమస్య కింద తీసుకొని దీన్ని ఎంత తక్కువ ఏజ్లో అంటే యాజ్ ఎర్లీ యాజ్ 2 ఏళ్ళు వయసు ఉన్నప్పటి నుంచి ఈ వెయిట్ అనేది ఎక్కువగా ఉంది అని అనుకున్నప్పుడు 2 ఏళ్ల వయసు నుంచే వాళ్ళు ఫర్దర్ వెయిట్ ఇంక్రీజ్ అనేది తగ్గించడానికి ప్రయత్నాలు జరగాలి. వాళ్ళ డైట్లో, యాక్టివిటీ లెవెల్లో యాజ్ ఎర్లీ యాజ్ 2 years ఏజ్ నుంచే పిల్లలకి చేంజెస్ తీసుకురావడం అనేది ఫస్ట్ స్టెప్. సో ఇక్కడ మెయిన్గా మనకి మేనేజ్మెంట్లో మెయిన్గా వాళ్ళ డైట్ ప్లస్ ఎక్సర్సైజ్, ఈ రెండు ఎక్కువగా మనం ఫోకస్ అనేది చేయడం జరుగుతూ ఉంటుంది. పిల్లల్ని మనము ఎక్కువగా క్లయింట్స్ ఉన్నప్పుడు పేరెంట్స్ ఆ ఇంటి వాతావరణంలో వాళ్ళ డైట్ ప్యాటర్న్లో మార్పులు తీసుకురావడం అనేది చాలా ముఖ్యమైన స్టెప్. సో ఇక్కడ ముందుగా తల్లిదండ్రులు ఇది ప్రాబ్లం కింద కన్సిడర్ చేయడం అనేది అవేర్నెస్ అంటాము. ఈ అవేర్నెస్ ఉన్నప్పుడు డెఫినెట్గా మనము నెక్స్ట్ స్టెప్లో ఎట్లా ఏమేమి ప్రాబ్లం, మన డైట్లో ఏమి లోపాలు ఉన్నాయి, ఏ రకమైన డైట్ని మనం ప్రిఫర్ చేయాలి అనేది మనము ఆ ప్రాబ్లమ్స్ని, డైట్లో ఉన్న లోపాలని గుర్తించడం అనేది సెకండ్ స్టెప్ కింద వస్తుంది. ఒకసారి లోపాలను గుర్తించినప్పుడు వీటిని ఏ రకంగా డైట్లో చేంజెస్ చేసుకోవడము, ఈ యొక్క యాక్టివిటీ లెవెల్, మొబిలిటీ లెవెల్లో ఎలా చేంజెస్ చేయాలి అని మనం ఒక ప్రోగ్రామ్ తయారు చేసినప్పుడు దాంట్లో మార్పులు అనేది తీసుకురావడము, ఆ మార్పుల్ని లాంగ్ టర్మ్గా ఈ యొక్క వెయిట్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ అనేది మెయిన్గా ఇక్కడ మనము
ఐడియల్గా ఈ వెయిట్ తీసుకురావాలి అనే దానికంటే ఒక హెల్తీ వెయిట్కి రావాలి అనే దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టడం జరుగుతుంది. సో అందుకనే వాళ్ళ యాక్టివిటీ లెవెల్ ఇంక్రీజ్ చేయడము, డైట్ అనేది హై ఫ్యాట్ నుంచి హై కార్బోహైడ్రేట్ డైట్, ఒక బ్యాలెన్స్డ్ డైట్లో తీసుకురావడం అనేది మెయిన్గా కౌన్సిలింగ్లో మనము ప్రోగ్రామ్ మీద ఎక్కువ ఫోకస్ అనేది ఉంటుంది. జనరల్గా కౌన్సిలింగ్ అనేది ఒక 6 నెలల నుంచి 9 నెలల పాటు లాంగ్ టర్మ్గా చేయడం జరుగుతూ ఉంటుంది. కంటిన్యూస్గా పేరెంట్స్ మోడిఫికేషన్స్ చేయడము, వాటిని మెయింటైన్ చేయడము, ఏమైనా కొత్త ప్రాబ్లమ్స్ వచ్చి పిల్లలు రెసిస్ట్ చేసినప్పుడు, పలానా ఫుడ్స్కి మార్చుకోవడానికి రెసిస్ట్ చేసినప్పుడు స్ట్రాంగ్గా ఉండడము, ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైన పాత్రని వహిస్తాయి. ఇంకా సెకండరీగా మనము మెయిన్గా మనం ఇక్కడ మెడికల్గా చూసుకుంటే గనక, మెడికల్గా ఏ రకంగా మనకి ఈ యొక్క వెయిట్ని తగ్గించే ప్రోగ్రామ్స్ అనేవి ఉన్నాయి అని చూసుకుంటే కనుక, ఇక్కడ మనకి సర్జరీ ప్రకారంగా ఉన్నాయి, ప్లస్ మనకి ఒక బ్యాండింగ్, బేరియాట్రిక్ ప్రొసీజర్స్ అంటాము. వాళ్ళు స్టమక్ సైజుని తగ్గించడానికి కొన్ని సర్జికల్ ప్రొసీజర్స్ చేయడం వల్ల కూడా మనకి వెయిట్ని తగ్గించడం అనేది జరుగుతుంది. జనరల్గా ఇవి కాంప్లికేషన్స్తో కూడుకున్నవి. వీటిని మనము ఫర్దర్గా వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ని యాక్టివిటీ లెవెల్ వైజ్గా కానివ్వండి, డైట్ వైజ్గా కానివ్వండి, ఫర్దర్గా ఈ యొక్క సర్జరీ అయిన తర్వాత మనం ఫాలో అప్ చేయనప్పుడు మళ్ళీ ఆ లాస్ట్ వెయిట్ మళ్ళీ రీగెయిన్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. సో జనరల్గా మెడికల్ అప్రోచెస్ ఆ యొక్క కాంప్లికేషన్స్ అనేవి దృష్టిలో పెట్టుకొని మనం జాగ్రత్తగా మనము ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇవన్నీ చూసుకుంటే చివరికి ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది ప్రివెన్షన్ ఈజ్ ద బెస్ట్ అప్రోచ్. అంటే ఏదైనా మనము ప్రివెంట్ చేయడం అనేది ఈజీ. ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని మనము తలకాయ పట్టుకొని కూర్చోవడం కంటే, ప్రాబ్లం రాకముందే వాటిని ఏ రకంగా మనము కంట్రోల్లో పెట్టుకోవాలి అనేది చాలా ఈజీ. సో ఇక్కడ మనం ప్రివెన్షన్ దిశగా మనం చూసుకుంటే కనుక కొన్ని సింపుల్ రూల్స్ని మనం ఫాలో చేసినప్పుడు వాళ్ళ యొక్క డైలీ రొటీన్లో, లైఫ్ స్టైల్లో, మన కుటుంబ వాతావరణంలో మనం కొన్ని చిన్నప్పటి నుంచే కొన్ని మార్పులని, ఒక ఆరోగ్యకరమైన మార్పుల్ని తీసుకురావడం వల్ల చాలా ఉపయోగం అనేది జరుగుతుంది. అందులో కొన్ని ముఖ్యమైన పాయింట్స్ మనం చూసుకుంటే గనక, రెగ్యులర్గా తినడము, అది బ్రేక్ఫాస్ట్ అయినా, డిన్నర్ అయినా, లంచ్ అయినా ఒక రెగ్యులర్ టైంలో తినడము, ప్లస్ ఎక్కువగా కార్బోహైడ్రేట్స్, బ్రెడ్, పొటాటోస్, రైస్ ఈ రకంగా ఉండేది ఎక్కువగా మనకి మీల్స్లో అన్ని రకాల వెజిటబుల్స్ని, ఫ్రూట్స్ని ఇంక్లూడ్ చేసి ఒక బ్యాలెన్స్డ్ డైట్ని తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతిరోజు ఒకే సమయంలో తినడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎక్కువ మీల్స్కి మధ్యలో ఎక్కువ గ్యాప్ ఉండడం వల్ల కూడా అమౌంట్ అనేది ఎక్కువగా తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ప్లస్ స్లీప్ ఒక సఫిషియంట్ హెల్దీ వేలో 7 to 8 అవర్స్ స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ పిల్లల విషయానికి వస్తే కంప్లీట్గా షుగరు ఎక్కువగా ఉన్నవి, చక్కెర ఎక్కువగా ఉన్నవి, ఫ్యాట్ ఎక్కువగా ఉండే ఫ్రైడ్, క్రిస్పీగా ఉండేవి, ఈ యొక్క చిప్స్, చాక్లెట్స్, ఈ రకము రెస్ట్రిక్షన్స్ అనేవి తీసుకురావాల్సి ఉంటుంది. ఇన్స్టెడ్ మనకి ఇంట్లోనే మనకి వెజిటబుల్గా రోల్స్ కానీ, వెజిటబుల్గా హెల్తీగా ఫ్రూట్స్, మిల్క్, ఈ రకమైన ప్రిపరేషన్స్ మీద ఎక్కువగా మనము, జ్యూసెస్, ఈ రకమైన ప్రిపరేషన్స్ మీద మనం ఎక్కువగా పిల్లలకి అలవాటు చేయడం అనేది చాలా ముఖ్య పాత్రను వహిస్తూ ఉంటుంది. రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసే ఏదో ఒక స్పోర్ట్ని, స్విమ్మింగ్, ఏదో ఒక ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది మనకి పిల్లలకి రొటీన్లో ఉండడం చాలా ఇంపార్టెంట్. ప్లస్ వేరే వాళ్ళ మాటల్ని బట్టి సడన్గా మనము డైట్ స్కిప్ చేయడం కానీ, క్రాష్ డైట్లు, సడన్గా మొత్తము మన వెయిట్ ప్రోగ్రాము 10 రోజుల్లో, నెల రోజుల్లో తగ్గించుకోవాలి అని సడన్గా ఒక నిర్ణయాలు తీసుకొని మనం క్రాష్ డైట్లు అనేది కూడా చాలా డేంజర్తో కూడుకున్న వ్యవహారము. సో టూ మచ్ ఎక్సర్సైజ్ చేయడము, కంట్రోల్ లేకుండా ఎక్కువగా ఎక్సర్సైజ్ చేయడము, తక్కువ తినడము, ఈ రకమైనవి మనము అవాయిడ్ చేయడం చాలా మంచిది. ప్లస్
కొంతమంది ఈ యొక్క ఆకలిని తీసేయడానికి కొన్ని రకాల మెడిసిన్స్ అవి వాడుతూ ఉంటారు. ఏ అప్రోచ్ అయినా కూడా మనము అన్హెల్దీ, అనారోగ్యకరము అని అనుకున్నప్పుడు దాని బెనిఫిట్స్ కూడా షార్ట్ టర్మ్గా ఉంటాయి, అనారోగ్యకరంగానే ఉంటాయి. సో ప్రివెన్షన్ ఈజ్ ద బెస్ట్ అప్రోచ్. సో ఇది మనం ఈరోజు ఈ ఊబకాయం గురించి మనము మాట్లాడుకోవాలి అని అనుకున్న విషయాలు. నమస్తే.